తెలియకుండా చేశారు. నాకు ఏం తెలియదు. నాకు న్యాయం చేయాలి. సార్ ఏమన్నారు ఇప్పుడు ఆయన చేసిన ఆయన? అది మీరు ఏమైనా చేసుకోండి, మీరు కలెక్టర్ కాడికి పోండి, మీరు గవర్నర్ కాడికి పోండి, లేదా చంద్రబాబు నాయుడు కాడికి పోమంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ కాడికి పోతా. నేను పవన్ కళ్యాణ్తో డీల్ చేస్తుంది. ఎట్టగా చూస్తుంది కథ ఏందో. నెల్లూరు జిల్లా కోవూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు గతంలో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్గా పనిచేసిన ఉదయగిరి శ్రీనివాసులపై పలువురు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విడవలూరుకి చెందిన వేనాటి తులసమ్మకు 75 సంవత్సరాలు. అయితే ఆమె మనవడు 1 ఎకరా 2 సెంట్ల పొలాన్ని ఆమెకు, ఆమె కుమారుడు, కూతుర్లకు తెలియకుండా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఉదయగిరి శ్రీనివాసులతో కలిసి పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మనోడే తీసుకున్నాడు. ఆయన నన్ను మోసం చేసినారు. నాకు అయినారు. ఏం చెప్పి తీసుకున్నాడు? ఏమో డబ్బులు పడతాయి, ఈ డబ్బులు పడతాయి కానీ నువ్వు వేస్తే ముద్రగా వేస్తే డబ్బులు పడతాయి అన్నాడు. అవన్నీ వేయించుకున్నాడు. అది రైతు పక్కన అన్నాడు. ఎంతమంది మా పిల్లలు నీకు? ఎంతమంది పిల్లలు? నాకు 2 కూతురు 2 కొడుకులు. వేసి ఎన్ని రోజులు అవుతుందా ముద్ర? 6 నెలలు అయిందా? తక్కువే ఉంటుంది. మీ పిల్లలు చెప్పలేదా మీరు? నేను ఊరికి చెప్పలేదు. అట్లా మా చేసి నాకు అసలు చెవుడు, నాకు వినపడదు. నాకు ఎంత ఇక్కడ పండుగ తీసారు, చేసి ముద్ర వేయించుకున్నాను. ఇప్పుడు ఏమన్నాడు అడిగితే? నేను నువ్వు ఆడైనా రాయించుకోకపోయి ఊరికైనా కోర్టు చింటు కూడా ఇయ్యను. ఎక్కడికైనా పో తెలుపుకోరా నువ్వు పోయి చింటు కూడా ఇయ్యి. అన్నది ఎవరమ్మా? మనవాడు కోడలు 2 మనవరాలు చదువుకుంటున్నారు. ఆమెకు పెన్షన్ రాకపోవడంతో మనవడు మభ్యపెట్టి వేలిముద్ర వేస్తే పెన్షన్ వస్తుందని చెప్పి ఉదయగిరి శ్రీనివాసుల వద్ద ఆమె మనవడు తన పేరు మీదకి పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వేనాటి తులసమ్మకు 2 కుమారులు 2 కూతుర్లు ఉన్నారు. పెద్ద కొడుకు 2 కూతుర్లకు తెలియకుండా రెండో కుమారుడు బిడ్డ అప్పట్లో ఉన్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఉదయగిరి శ్రీనివాసులతో కుమ్మక్కై డబ్బులు ఇచ్చి అక్రమంగా పొలాన్ని తనపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అసలు విషయం బయటకు రావడంతో దానిపై బాధితులైన తులసమ్మ కొడుకు 2 కుమార్తెలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉదయగిరి శ్రీనివాసులను నిలదీశారు. కానీ రూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సార్ చెప్పింది. నువ్వేమంటే వాళ్ళ డబ్బులు తీసేసుకొని 5 లక్షలు తీసుకొని చెప్పాడు ఆ పిల్లడు. 5 మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు సబ్స్టేషన్ కార్యాలయంలో కొంతసేపు గందరగోళం చేశారు. అయినప్పటికీ ఉదయగిరి శ్రీనివాసులు నాకు తెలియదని, ఏం చేసుకుంటారో చేసుకోపోండని బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్తే 2 ఒప్పుకొని 2 పార్టీలు వచ్చి రద్దు చేసుకోవాలి. చెప్పేది విన్నామా మీరు? లేదంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి. లేదంటే అది కూడా కాకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకొని అక్కడ నుంచి ఎంక్వైరీ తెచ్చుకోండి. 1 ఎకరా 30 సెంట్లు పొలం ఆమెకు ఉంది. మా పిల్లలందరూ తలారం ఇచ్చేసింది. ఎవరికి సంబంధం లేదు. ఆమె సొంతం అది. ఆమెకు తెలియకుండా ఆయన మోసం చేసి అదేని ఇదేని ఏదో సర్వే నెంబర్ తేడా ఈ పెన్షన్ అయ్యి అని ఆమె చేసుకుని కీలు ముద్ర వేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మాకు ఎవరు చూడే ఇప్పుడు ఎంఆర్ఓ కూడా డబ్బులు రావాలంటే ఎంఆర్ఓ ఆయనని చెప్పాడంట. వాళ్ళు ఎంఆర్ఓ ఆయనని చెప్పించారంటాడు పిల్లకాయలు ఈ చేత. ఈయన డబ్బులు ఎంత లాస తీసుకునేదో డాక్యుమెంట్ అయితే నా కాడ ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పాస్బుక్లు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అన్నీ నా దగ్గర ఉంటేనే రిజిస్ట్రేషన్ ఏలు ముద్ర చేసి ఎట్లా చేస్తారో ఏందో అర్థం కాల నాకు. డాక్యుమెంట్ అంతా నా దగ్గర కావాలో ఉన్నాయి. ఆమెను మభ్య పెట్టి ఏదేదో చెప్పి మాకైతే మొన్న ఈ డబ్బులు పడ్డాయి కనుక్కున్నదాకా మాకు పెద్ద కాగితాలన్నీ కావులో నా దగ్గర ఉన్నాయి. చూపి
వాళ్ళు మబ్బు పెట్టేసి ఆమెకి ఏదైతే చెప్పి ఆమెకి ఏం తెలియదు. పెద్ద 85 ఏళ్ళు వయసు ఆమెకి. పెన్షన్ అని అదని ఇదని తీసుకొచ్చి ఎలుముద్ర చేసుకొని పొలం వాళ్ళు లాగేసుకుని 2-3 నెలలకి ఆయన బయటకు నెట్టిపోద్ది. ఆమెను అందరూ కొట్టిపోద్ది కదంట, ఆడవాళ్ళు మగవాళ్ళు కొట్టి ఆమెను ఇబ్బంది పెట్టేశారు. సరే అన్న, ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిందని మీకు ఎట్లా తెలిసింది? మాకు మొన్న ఈ రైతు భరోసా పడతావా డబ్బులు పోయిలా పడ్డాయి. నీ రైతు భరోసా పోయి ఉంది, మనవాడికి పోయి ఉంది, నీ పేరు లేదు చెప్పినప్పుడు మాకు అని చెప్పారు. డబ్బులు నాకు ఇలా వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఇక్కడ జరిగింది అంటే ఎట్లా చేశారమ్మా, కావులి ఒక కోవూరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు, డాక్యుమెంట్ అంతా నా దగ్గర పాస్బుక్ నాకు ఉంటే ఎంఆర్ఓ చెప్పాడని చెప్పి వాళ్ళు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. వాళ్ళు ఏమన్నారు అన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు? ఇప్పుడు అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. ఏమైనా చేసుకోకుండా అంటున్నారు. ఏమైనా చేసుకోవడం మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోకుండా అంటున్నారు. ఇప్పుడు నేను రాగానే ఏం అడిగారు, అబ్బాయిని తీసుకురామన్నారు. మేమెవరూ లేకుండా రిజిస్ట్రేషన్ అబ్బాయికి ఇన్ఛార్జ్ చేయించుకున్నారు కదా. అప్పుడు అడగబడ్డా, అయ్యా మీ పెదనాయనేడి, మీ అత్తవాళ్ళు లేరు, ఎవరు లేకుండా వయసు అయిపోయినా నాకేం తెలియని ఆయన తీసుకొచ్చి ఏలుముద్ర వేపించుకొని నేనే ఎంఆర్ఓ అని చెప్పి ఆయన లోపల చెప్పి ఎడ చేపించుకుంటాడు రిజిస్ట్రేషన్, ఎడ చేపిస్తారు ఇల్లు అడగరా తల్లికి. ఆ కొడుకు పెద్ద కొడుకు నేను, నా తమ్ముడు చచ్చిపోయాడు, వాడు కొడుకు వాడు భార్య. మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టి వాళ్ళ కోళ్ళ కొట్టి ఈవినే ఈదిలోకి నెట్టేసి చంపిపోయారంట మొన్న నైట్. ఆ పక్కల వాళ్ళు వచ్చేదో తీశారంట. ఆ విధంగా ఆమెను ఇబ్బంది పెట్టు. సరే ఇప్పుడు మీరు ఏమన్నా మా ఆస్తి ఆమెకు కావాలి, మాకేం పడలేదు, ఆమె దానికి కావాలంతే. అదే మేము గవర్నమెంట్ని కోరుకునేది, అదే మేము ఆమె ఆస్తి ఆమెకి ఇచ్చేయాలి. తర్వాత తనంతా బట్టి అప్పుడు ఎవరికో తలారంతో ఇష్టం, లేకపోతే తారాసరకు రాసి ఇటో ఏదో కూడా పోద్ది. మాకేమో ఆమె ఇవ్వాలని మేమేం ఆశపడతాం, కానీ ఆమె బాగుండాలని మేము కోరుకునేది అంతే. 30 సెంట్లు 6 నెలలు ఒక 35 లక్షలు చేస్తుంది. అది చేసేది ఎట్టన్నా ఉండి ఆమెని ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటం, డాక్యుమెంట్ అంతా నా దగ్గర ఉంటే ఆయన ఎంఆర్ఓ అని చెప్పాడంట. ఆయనే ఆ భూమి ఎక్కడుందన్న? పెదకాలం కట్ట, బిడలూరుకి ఉత్తర పక్క పెదకాలం కట్ట, ఆ కట్ట చేలు లారీ పోతుంది. ఆమెని ఈ విధంగా మభ్యపెట్టి ఆమె చేసి మళ్ళీ చేయించుకొని కూడా మళ్ళీ ఆమెని కొట్టటాలు తిట్టటాలు ఈ విధంగా చేస్తే మళ్ళీ ఒక ఉంగరం పెళ్లికి పోస్తానని ఉంగరం తీసుకున్నాండి. ఆ ఉంగరం కూడా ఇలేదంట మళ్ళీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.